రామ, ఈ వరాన్ని ప్రసాదించు. సింహధ్వజం రెపరెపలాడుతూ ఉండగా కుంభకర్ణుడు లక్ష్మణునికి ఎదురుగా నిలిచి, నేను ముల్లోకాల్లో జయించిన రావణుని తమ్ముడిని, కుంభకర్ణుని దుర్మార్గుడా, ఒక అబల ముక్కు కోసి గొప్ప వీరుడినని అనుకుంటున్నావా? ఆమె జుత్తును తాకిన నీ చేతిని ఇప్పుడే ముక్కలు ముక్కలుగా నరికివేస్తాను చూడు అంటూ బహురూపక అస్త్రాన్ని బయటికి తీసి ప్రయోగించాడు. వెంటనే లక్ష్మణుడు దానిని మధ్యలోనే తన బాణంతో తునాతునకలు చేశాడు. కుంభకర్ణుడు అపరూపమైన తన శూలాన్ని చేబూనాడు. వానర సైన్యాన్ని వానజల్లులాగా నేలకూల్చాడు. లక్ష్మణుడు, కుంభకర్ణుడు సంకుల సమరం కొనసాగిస్తూ ఉండగా సుగ్రీవుడు లక్ష్మణునికి అండగా వచ్చి నిలబడ్డాడు. హఠాత్తుగా రాహువు చంద్రుణ్ణి కబలించినట్లు సుగ్రీవుని ఎత్తుకు భుజాన వేసుకుని లంకదారి పట్టాడు కుంభకర్ణుడు. తల్లి పక్షిని డేగ తన్నుకుపోయేటప్పుడు వేదన చెందే పిల్లల్లాగా వానరులు అల్లలాడిపోయారు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని ఎత్తుకుని పోవడం చూసిన రాముడు బాణవర్షాన్ని కురిపించి కుంభకర్ణుడు ముందరకు కదలకుండా చేశాడు. రామ, నీవే వచ్చావా? రా, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కబంధుణ్ణి వాళ్ళని చంపినా నీకు రాని కీర్తి ఇప్పుడు నా పైకి వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఈ సుగ్రీవుని నా చేతిలో నుండి విడిపించుకోగలిగావా? సీతను కూడా నీవు విడిపించుకోగలిగినట్లే అని కుంభకర్ణుడు అంటూ ఉండగానే సుగ్రీవుడు చటుక్కును వంగి కుంభకర్ణుడు ముక్కు చెవులు కొరికి అతడి చేతుల్లో తప్పించుకుని రాముని వెనక్కి చేరాడు. దీంతో కుంభకర్ణుడు క్రుద్ధుడై తన భయంకరమైన ఈటను తీసి రాముని మీదపై విసిరాడు. రాముడు తన బాణాలతో దాన్ని మధ్యలోనే తుంచివేశాడు. శ్రీరాముని కోదండ మహిమను కుంభకర్ణుడు అనుచరులు చూసి భయపడి నేల కూలారు. కుంభకర్ణుడు ఒంటరయ్యాడు. కుంభకర్ణ, విభీషణుడి తమ్ముడు, అందువల్ల నిన్ను విడిచిపెడుతున్నాను పో అన్నాడు రాముడు. శ్రీరామ, యుద్ధంలో ఓడి తిరిగిపోవడం కంటే వీరునికి అవమానం ఇంకోటి ఉంటుందా? నీవు సూర్యుడివి కదా, ఇలా అనడం తగునా అంటూ కుంభకర్ణుడు త్రిశూలాన్ని బయటకు తీశాడు. అతని చేతులు నరికివేశాడు రాముడు. కాలుతో వానర సైన్యాన్ని హతమార్చాలనుకున్నాడు కుంభకర్ణుడు. వాని తొడలను ఛేదించాడు శ్రీరాముడు. మొండమై నేలను పడి ఉన్న కుంభకర్ణుడు పోయే ప్రాణాన్ని బిగబట్టి ఎదట ఉన్న మోహనమూర్తిని చూసి ఇలా అన్నాడు. శ్రీరామ, సత్యధర్మాలను భూమిపై నిలబెట్టడానికి అవతరించిన ప్రభు, మా రాక్షస ధర్మాలు వంటబట్టని నా తమ్ముడు విభీషణుడు నిన్ను ఆశ్రయించి ఉన్నాడు. అతన్ని నీ కుమారునిగా భావించి రక్షించు. మా అన్న నిన్ను జయించడానికి ఉద్దేశంతో విభీషణుని శత్రువుగా చూస్తున్నాడు. ఒక్క నీవే నా తమ్మునికి అన్న తండ్రివి. రామ, నీ బాణ దెబ్బతో నా బొందిలో ప్రాణం పోతే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది? ఈ వరాన్ని ప్రసాదించు అని ప్రార్థించగా శ్రీరాముడు కుంభకర్ణుని శిరస్సును తుంచి సముద్రంలో పడవేశాడు. ఈ ఛానల్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.